అయ్యా ఆ లింగరాజ్ ఇంటి ఎలా వస్తున్నాడు? ఏం లేదు లింగం, దేవుడి గారితో ఒకసారి మాట్లాడదామని వచ్చాను. కూర్చో. అయ్యా దేవుడు గారు, మీకు తెలియనిది ఏముంది చెప్పండి. ఒక అరటి పండు కోసం 2 కోతులు కొట్టుకుంటుంటే 3వ కోతి ఎత్తుకొని పోయినట్టు ఉంటుంది. మీ ఇద్దరి గొడవల వల్ల ఆ ప్రెసిడెంట్ పదవిని వాసుగాడు ఎత్తుకొని పోయేటట్టున్నాడు. ఈ ఊళ్ళో ప్రెసిడెంట్గా ఉండాలంటే మా అయ్యగారైనా ఉండాలి, లేకపోతే మీరైనా ఉండాలి. అందుకని మీరిద్దరూ కలిస్తే ఒకసారి ఆలోచించండి. మనలో మనం తనుకున్నా పర్వాలేదు, మధ్యలో 3వ వ్యక్తి వచ్చాడు. వాడిని ఎదిరించాలంటే ఏ మార్గం కనపడట్లేదు. ఏమంటారు? సరేనయ్యా, ఆలోచించి చూస్తే నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. ఆ ఒప్పందానికి నేను ఒప్పుకున్నానని చెప్పండి. ఏదేమైనా సరే ఆ వాసుగాడు కొమ్ములు ఈ ఊరు జనం ఆశలు అడ్డంగా నరికేయాలి, అంతే. ఇదే మాట మా అయ్యగారికి చెప్తానండి. సంతోషం అండి, మీ మాటలు వింటుంటే మన చేతికి పవర్ వచ్చినట్లుంది అండి. ఉంటానండి, వెళ్ళొస్తా. నాకు తెలుసయ్యా, ఆ రాయుడు ఎలాగూ మన కాళ్ళ దగ్గరికి వస్తాడని. ఈ రోజుతో మీరిద్దరు కలవడం వల్ల ఆ వాసుగాడి పని కథం. ఇక వాడితో ఆడుకోవడం మిగిలింది. 1 3 మల్లిగా నువ్వేనయ్యరా, కడుపు నిండా తిని పుష్టిగా ఉన్నావు. పేరుకి ఎమ్మెల్యే దగ్గరే చేస్తున్నా, నన్ను చూడు ఎలా బక్క చిక్కిపోయాను. రేయ్, డబ్బున్న వాళ్ళ దగ్గర పనిచేస్తే ఇలాగే ఉంటారా? అసలేం చెప్తారా ఈ ఊరాళ్ళకి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది అడిగితే అది కాదనుకున్నా పెడతారు. రేయ్, రామలక్ష్మికి తెలియకుండా సుబ్బలక్ష్మికి, సుబ్బలక్ష్మికి తెలియకుండా రామలక్ష్మికి, వీళ్ళిద్దరికి తెలియకుండా నేను కల్పించి చెప్తాను రా. రేయ్, లోకల్లో బతకాలంటే లౌక్యం ఉండాలరా. అమ్మా లంచ్ రెడీయా? రే రెడీయా? లోకి ఏంట్రా ఇప్పుడు? నీ లోకి నేను చూపిస్తా. నిన్ను ఇంకొకసారి ఊర్లో కనిపించాడు నరికేస్తాను. రాయ్ నా ఇడ్లీలు దోశలు అన్ని తినిసచ్చాడు. పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ. వాడొక పిల్లకాకి, నిన్న కాక మొన్న మొలిచిన ఒక పిచ్చి మొక్క ఊర కుక్కలా మురుగుతున్నాడు. నేనొక మహావృక్షాన్ని. నా నీడలోనే మీరందరూ బతుకుతున్నారు. అదే నేను లేకపోతే వాడితో పాటు మీరందరూ మాడి మసైపోతారు. సరే, ఓట్ల ఎలక్షన్ వచ్చింది కదా అని ఓట్ల కోసం నేను ఇదంతా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. కానే కాదు. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ ఎలక్షన్లో నేను గెలవకపోతే ఏమవుతుందో మీరే ఊహించుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముందే చెప్తున్నా, మా అయ్యగారికి ఓట్లు పడలేదనుకో, మీలో ఒక్కొక్కరికి ఇత్తడి అయిపోద్ది. నడు. ఎరా, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేనేం చేశానో మీకు తెలీదా? ఏం చేశారా? మనకి ఏమో తెలీదు. అది నేను చేసింది కూడా మీరు మర్చిపోయారంటే అర్థం చేసుకోండి నేనెంత గొప్పవాడినో. పోయినసారి ఎలక్షన్లో మీ అందరికి ఏమేమి ఇచ్చానో గుర్తుందా? వాటికి 2 ఇంతలు ఇస్తాను. పోయినసారి నన్ను గెలిపించలేదు, కానీ ఊరుకున్నాను. ఈసారి గెలిపించలేదనుకో, నేను మనిషినే కాదు, నా విశ్వరూపం చూస్తారు. ఉంటా. అందరికీ నమస్కారం. నేను మీకు ఏం చేయగలనో చేసి చూపించాను. ఈ అధికారం లేకుండా నేను ఇంత చేస్తే ఒక్కసారి అధికారం నా చేతికి ఇవ్వండి. మళ్ళీ ఈ జన్మలో వెనక్తూరు చూసిన అవసరం లేకుండా నేను మీకు చేస్తాను. అంతేకాదు, మన గ్రామాన్ని రాష్ట్రంలోనే అతి గొప్ప గ్రామంగా తీర్చిదిద్దుతాను. ఆ నమ్మకం మీకుంటే నన్ను గెలిపించండి. ఏ చీర కోసమో సారా కోసమో లొంగిపోకండి. ఈ పనికిమాల నాయకులు ఆడే ఆటలో బలిపశువులు కాకండి. సెలవు. కాబోయే ప్రెసిడెంట్ వాసుకే, కాబోయే ప్రెసిడెంట్ వాసుకే. పాత సింగరాయకొండ గ్రామానికి జరిగిన ఎన్నికల్లో రాయుడు దేవుడు గార్లపై శ్రీ వాసు గారు 500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మన వాసు గెలిచాడు. ఆగండి, చూసారా?
మీరు అనుకుంటున్నట్టు ఈ ప్రజలే అమాయకులు కాదు. ప్రజలు ఇచ్చే ఈ ప్రజా తీర్పుకి మీలాంటి నాయకులు ఎంతో మంది కొట్టుకుపోయారు. ఆఫ్టర్ ఆల్ మీరంతా. ఇక ముందేనా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన దుర్మార్గాలు ఒక్కొక్కటి బయట పెడతా. వస్తా. ప్రెసిడెంట్ వాసన్నకే జై. ప్రెసిడెంట్ వాసన్నకే జై. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.